నన్ను ఇలా అంటారని నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవాళ నేను ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూసేయండి. మీకే అర్థమవుతుంది. సో, రీసెంట్‌గా నాకు మ్యారేజ్‌కి ఒక బ్రైడ్ నాకు టోటల్‌గా 40 శారీస్ అయితే నాకు ప్రీ ప్లేటింగ్ చేయమని ఇచ్చారు. అందులో బ్రైడ్ కొన్ని శారీస్ అయితే మిగతా వాళ్ళ రిలేటివ్స్‌లో ఉన్నాయి. అందులో ఒకళ్ళది శారీ 5 శారీస్ ఏమోంచి సరిగ్గా ప్రీ ప్లేటింగ్ అవ్వలేదనేసి నాకు అంటే నేను మొత్తం ఈ 40 శారీస్ ఎవరికైతే నేను ఇచ్చానో వాళ్ళందరినీ నేను కనుక్కున్నాను ఎలా ఉన్నది ఏంటి అని. ఎందుకంటే నేను బ్రైడ్ మ్యారేజ్‌కెళ్ళానండి. తన మేకప్ మేమే చేసాము. సో, కనుక్కోవడానికి వెళ్తే అందరూ చాలా మంచి రివ్యూ ఇచ్చారండి మిగతా వాళ్ళందరూ. కానీ ఒకళ్ళు మాత్రం అసలు బాలేదు అని అన్నారు. అసలు నేనేమైనా మిస్టేక్ చేశానేమో అని చూసాను. వాళ్ళ మదర్ కూడా వచ్చి శుభ్రం నన్ను నా మీద గసరడం మొదలుపెట్టారు. "ఏంటి ఇలా చేసావమ్మా? మాకు అంతా టైం వేస్ట్, మనీ వేస్ట్, ఇలా చేసావు, అలా చేసావు" అని అన్నారు. సో, అసలు ఏంటి ప్రాబ్లమ్ అని తీరా నేను చూసేసరికి అది 1 మినిట్ శారీలో వాళ్ళు జస్ట్ చుట్టుకున్నారంతే, కట్టుకోలేదు. సో, ప్రీ ప్లేటింగ్ శారీ చేసినంత వరకే నా బాధ్యత అండి. అది కట్టుకోవడం, అది వీడియోస్ కూడా నేను పంపిస్తూ ఉంటాను. సో, మళ్ళీ తనకి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎలా కట్టుకోవాలి ఏంటి అని. లాస్ట్ శారీ అయితే తను పర్ఫెక్ట్‌గా కట్టుకొనొచ్చారు. థ్యాంక్ యూ అండ్ సో సారీ అండి అని కూడా చెప్పారు. కానీ పర్లేదండి. కాకపోతే మంచి ఎంత బేగా స్ప్రెడ్ చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, చెడుని మాత్రం బేగా స్ప్రెడ్ చేస్తారు. ఇది ఒకసారి మీరు ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ప్రాబ్లమ్ వాళ్ళదా మనదా అని రీచెక్ చేసుకొని ఒకళ్ళని అనడం అంటే బావుంటుందని నా అభిప్రాయం అండి. వీళ్ళనే కాదు ఎవరికైనా నేను చెప్తానదే. ఎవరైనా రూపాయి సంపాదించాలన్నా చాలా కష్టపడతారండి. వాళ్ళని సింపుల్‌గా ఒక మాట అనీయకుండా అసలు ఏమైందో ప్రాబ్లమ్ చూసుకొని వాళ్ళనంటే మంచిదని నా ఫీలింగ్. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. శారీ ప్రీ ప్లేటింగ్ బడ్జెట్‌లో వైజాగ్‌లో మంచిగా కావాలంటే ఈ నెంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. నన్ను ఫాలో చేయండి. బాయ్.